హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఇప్పుడు రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. రవ్వ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. రవ్వ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని కలుపుకోవాలి. రవ్వ ఉడికిపోయింది. 1 కప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. నేను మాత్రం రవ్వకి సరిపడంత చక్కెర వేసుకొని కలుపుకున్నాను. మీరు కూడా తగినంత చక్కెర వేసుకొని కలుపుకోండి. అలాగే చక్కెర మొత్తం కరిగేలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ స్లిమ్లోనే పెట్టుకొని చక్కెర మొత్తం కరిగేలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక అవి ముందుగా ఉడికించుకున్న రవ్వలో వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు యాలకుల పౌడర్ వేసుకోవాలి. నేను యాలకులను తుంచి వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ రావడానికి. అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కేసరి రెడీ. రవ్వ కేసరి.